హాయ్ ఎవ్రీవన్, నేను ఈరోజు మీతో ఒక ఇంపార్టెంట్ టాపిక్ డిస్కస్ చేయబోతున్నాను. అది ఫిస్టులా పేషెంట్స్లకి లేజర్ ద్వారా సర్జరీ చేస్తే రికరెన్స్ రిస్క్ ఎక్కువ ఉంటుందా అనేది చాలామంది పేషెంట్స్ ఈ క్వశ్చన్ అడుగుతారు. లేజర్తో ఫిస్టులా ట్రీట్ చేయడం సేఫా ఆర్ రికరెన్స్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటుందా అనేది చాలామంది ఫిస్టులా పేషెంట్స్ మాకు ఈ క్వశ్చన్ అడుగుతారు. క్లియర్గా ఐడియా ఉండడానికి ఫిస్టులా గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్, ఫిస్టులా దేనికి అంటారు, ఎందుకు డెవలప్ అవుతుంది, ఇది మీకు క్లియర్ చేస్తాను. దాని తర్వాత ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్ని అడ్రస్ చేస్తాను. ఫిస్టులా అంటే ఒక అబ్నార్మల్ దారి. ఇప్పుడు లార్జ్ ఇంటెస్టైన్కి, పెద్ద పేగుకి అండ్ ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్కి ఒకటే కనెక్షన్ ఉండాలి. దానికి ఏనస్ అంటారు. ఏనస్ దగ్గరనే లార్జ్ ఇంటెస్టైన్లో ఉన్న స్టూల్స్ అండ్ గ్యాస్ ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్కి ఏనస్ తురుపు పాస్ అవుతుంది. బట్ ఫిస్టులా పేషెంట్స్లలో ఇంకొక అబ్నార్మల్ కనెక్షన్ ఈ ఏనస్ పక్కకే తయారవుతుంది. ఆ అబ్నార్మల్ కనెక్షన్కి ఫిస్టులా అంటారు. అంటే ఒక ఇంటర్నల్ ఓపెనింగ్ లార్జ్ ఇంటెస్టైన్ లోపల ఉంటుంది. ఆ లార్జ్ ఇంటెస్టైన్ మీదకి వెళ్ళి కనెక్ట్ అవుతుంది. అక్కడి నుంచి ఒక దాట్ స్టార్ట్ అయ్యి ఏనస్ పక్కకి వచ్చి ఎక్స్టర్నల్ ఓపెనింగ్గా ఓపెన్ అవుతుంది. సో లార్జ్ ఇంటెస్టైన్లో ఉన్న మోషన్ మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ ఏనస్ తురుపు బయటికి వచ్చేస్తుంది. బట్ ఫిస్టులా ఉన్న పేషెంట్స్లలో కొంచెం ఒక లిటిల్ అమౌంట్ ఈ అబ్నార్మల్ దారి డెవలప్ అవుతుంది. ఆ దారిలోకి వెళ్ళి ఎక్స్టర్నల్గా డ్రైన్ అవుతుంది. దిస్ ఈస్ కాల్డ్ ఏ అబ్నార్మల్ కనెక్షన్ ఆర్ ఏ ఫిస్టులా. పెరియేనల్ ఫిస్టులా అంటారు. దిస్ ఈజ్ వాట్ ఈజ్ ఎ ఫిస్టులా. ఇది ఫిస్టులా డెవలప్ అవ్వడానికి చాలా కారణాలు ఉంటాయి. డయాబెటిక్ అన్కంట్రోల్ ఉంటే అవ్వచ్చు, లోకల్ అన్హైజీన్ వల్ల ఉండొచ్చు, పెరియేనల్ యాబ్సెస్ ఫామ్ అయిన తర్వాత ఉండొచ్చు, ఆర్ ఇంటర్నల్గా లార్జ్ ఇంటెస్టైన్లో చుట్టూ ఉన్న గ్లాండ్స్ ఇన్ఫెక్ట్ అయితే కూడా ఈ ఫిస్టులా ఫామ్ అవ్వచ్చు. ఒక్కసారి ఫామ్ అయిన తర్వాత దీనికి ఒక ప్రాపర్ ఇవాల్యుయేషన్ అవసరం పడుతుంది. ఒక సర్జన్ ఎక్స్టర్నల్ ఓపెనింగ్ ఎగ్జామిన్ చేసి మీకు రెగ్యులర్గా డిశ్చార్జ్ అవుతుందా అనేసి హిస్టరీ అడిగి ఒక ఎంఆర్ ఫిస్టులోగ్రామ్ అడ్వైజ్ చేస్తారు. ఆ ఎంఆర్ ఫిస్టులోగ్రామ్లో ఇంటర్నల్ ఓపెనింగ్ ఎక్కడ ఉన్నది, ఎక్స్టర్నల్ ఓపెనింగ్ ఎక్కడుంది అండ్ ఆ దారి లెంత్ ఎంత ఉంది అనేది క్లియర్ చేసుకుంటారు. దాని ప్రకారంగా ట్రీట్మెంట్ ప్లాన్ చేస్తారు. ఫిస్టులాకి కూడా గ్రేడింగ్స్ ఉంటాయి. గ్రేడ్ 1 and 2 ఆర్ సింపుల్ ఫిస్టులాస్. అంటే ఆ దారి లెంత్ బాగా చిన్నగా ఉంటుంది, ఒక 1 to 2 సెంటీమీటర్ లెంత్ ఉంటే, అండ్ సింపుల్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. సింపుల్ అంటే ఆ దారి చుట్టూ దానికి సైడ్ బ్రాంచెస్ ఉండదు, అంటే మల్టిపుల్ దారి ఉండదు. మల్టిపుల్ దారి లేకున్న ఫిస్టులాజ్లకి అండ్ స్మాల్ లెంత్ ఉన్న ఫిస్టులాజ్లకి సింపుల్ ఫిస్టులాస్ అంటారు. గ్రేడ్ 1 ఆర్ గ్రేడ్ 2 ఫిస్టులాస్ అంటారు. మల్టిపుల్ దారి ఉన్న ఫిస్టులాజ్లకి, లాంగ్ లెంత్ ఉన్న ఫిస్టులాజ్లకి, ఒక 4 to 5 సెంటీమీటర్స్ లెంత్ ఉన్న ఫిస్టులాజ్లకి కాంప్లెక్స్ ఫిస్టులా అనేది అంటారు. నౌ కమింగ్ బ్యాక్ టు ఒరిజినల్ క్వశ్చన్, ఇది మనం లేజర్తో ట్రీట్ చేయగలుగుతామా? ఫిస్టులాలలో లేజర్ ట్రీట్మెంట్ ఏముంటుంది అంటే, లేజర్ ట్రీట్మెంట్ అంటే చిన్న వైర్ ఆ దారిలోకి పెట్టి ఆ దారిని కంప్లీట్గా కాల్చేస్తారు. దిస్ ఈజ్ కాల్డ్ లేజర్ ట్రీట్మెంట్ ఆఫ్ ది ఫిస్టులా. ఇప్పుడు ఈ ట్రీట్మెంట్ గ్రేడ్ 1, గ్రేడ్ 2 ఫిస్టులాస్లలో ఎఫెక్టివ్ ఉంటుంది. అంటే ఫిస్టులా దారి చిన్నగా ఉండాలి, ఒక 1 to 2 సెంటీమీటర్స్ కంటే ఎక్కువ ఉండకూడదు, అండ్ మల్టిపుల్ దారిలు ఉండకూడదు, సైడ్ బ్రాంచెస్ ఉండకూడదు. ఈ కేటగిరీస్ ఆఫ్ ది ఫిస్టులాస్లలో లేజర్ ట్రీట్మెంట్ ట్రై చేయొచ్చు. దీనికి రికరెన్స్ రేట్ తక్కువ ఉంటుంది. కానీ గ్రేడ్ 3, గ్రేడ్ 4 ఫిస్టులాస్లలో, కాంప్లెక్స్ ఫిస్టులాస్లలో, లాంగ్ ఫిస్టులాస్లలో, లెంత్ ఒక 3 to 4 సెంటీమీటర్ ఎక్కువ ఉన్న ఫిస్టులాస్లలో, ఫిస్టులా అసోసియేటెడ్ విత్ యాబ్సెస్, అంటే ఫిస్టులాతో పాటు ఫిస్టులా పక్కన చిన్నగా ఒక పస్ కలెక్షన్ కూడా ఉన్నది. ఈ కేటగిరీస్ ఆఫ్ ఫిస్టులాస్లలో, సైడ్ బ్రాంచింగ్ ఉన్న ఫిస్టులాస్లలో, ఈ కేటగిరీస్ ఆఫ్ ది పేషెంట్స్లలో ఈ లేజర్ ట్రీట్మెంట్కి ఫెయిలియర్ రేట్ చాలా ఎక్కువ ఉంటుంది. సో మీకు లేజర్ ట్రీట్మెంట్ ఆ ఫిస్టులాని క్యూర్ చేస్తుందా, రికరెన్స్ రేట్ తక్కువ ఉంటుందా అనేసి ఒక సర్జన్ ఎంఆర్ ఫిస్టులోగ్రామ్ చేసి ఆ ఫిస్టులా క్యారెక్టరిస్టిక్స్ డిఫైన్ చేసి లేజర్ ట్రీట్మెంట్ మీకు బెనిఫిట్ ఉంటుందా లేదా అనేది ఒక సర్జన్ బెటర్గా డిటర్మైన్ చేయగలుగుతారు. ఆ డిటర్మినేషన్కి క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఫిస్టులా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. థ్యాంక్ యూ.